అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం ఊహకందని రీతిలో కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ రిజర్వ్ అయిన గ్రామాల్లో అగ్రవర్గాల వారే ముందుండి అభ్యర్థులను నడిపిస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ నుంచి ప్రచారం వరకు వారు మద్దతుగా తిరుగుతున్నారు. సంగారెడ్డికి కూతవేట దూరంలో ఉన్న మల్కాపూర్ గ్రామ పంచాయతీకి ఈసారి ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో గతంలో పనిచేసిన సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత మల్కాపూర్ ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ప్రస్తుతం నలుగురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారి గెలుపును ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ పంచాయతీ ఎన్నికల చిత్ర విచిత్రాలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేష్ గౌడ్ అందిస్తారు. నాగేష్ గౌడ్, ఓవర్ టు యూ. పంచాయతీ ఎన్నికల వేళ స్థానిక సంస్థల్లో హోరాహోరీగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా పంచాయతీల్లో వర్గాల వారీగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మనం సంగారెడ్డి దగ్గర ఉన్నాం. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ దగ్గర ఉన్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇవి పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు అయినప్పటికీ ప్రజలు వివిధ పార్టీలకు అటాచ్ అవ్వడంతో కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరైతే బలపరిచే అభ్యర్థులకు తమ వంతు ప్రచారం అయితే చేస్తూ ఉన్నాయి. మనం మల్కాపూర్ దగ్గర ఉన్నాం. మల్కాపూర్ దగ్గర అంటే ఈ విలేజ్లో 5,100 వరకు ఓట్లు ఉంటాయి. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే దాదాపుగా మనకు 1,613 గ్రామ పంచాయతీలు ఉండగా సంగారెడ్డి జిల్లాలోనే 613 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మల్కాపూర్ విలేజ్ మనం పరిశీలిస్తే ఇది ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఈ గ్రామము అంటే ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఈ పోటీ అనేది కొంత తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ ప్రస్తుతానికైతే 7 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినప్పటికీ వారిలో 3 నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. బరిలో మాత్రం 4 అభ్యర్థులు ఉన్నారు. దీంతో పోటీ అయితే తీవ్రంగా కనిపిస్తుంది. మనం చూస్తే ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ కొంతమంది అదే గతంలో సర్పంచ్లుగా చేసిన వారు కావచ్చు, ఎంపీటీసీలుగా చేసిన వారు కావచ్చు, జెడ్పీటీసీ స్థాయిలో ఉన్నవారు కావచ్చు, ప్రచారంలో అయితే అభ్యర్థులకు మద్దతు ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఎస్సీ రిజర్వ్డ్ గ్రామానికి వస్తే గ్రామం ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ అక్కడ పెద్దవాళ్ళదే అక్కడ పెత్తనంగా కనిపిస్తుంది. మనం ప్రచారం కావచ్చు, నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియలో కావచ్చు వారదే పెత్తనంగా కనిపించింది. ఎస్సీ రిజర్వ్డ్ గ్రామంలో సాధారణంగా ఎస్సీలు మొబిలైజ్ అవుతూ ఉంటారు. ఎస్సీ వర్గాలకు చెందిన వారు నామినేషన్ కార్యక్రమంలో భారీగా పాల్గొంటూ ఉంటారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రచారంలో కావచ్చు, నామినేషన్ పర్వంలో కావచ్చు పూర్తిగా ఎవరైతే ఉన్నత వర్గాల కుటుంబాలు ఉంటాయో వారే వీరికి మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఆ ఉన్నత వర్గాలే వీరికి మద్దతు తెలపడంతో గ్రామంలో కూడా ఓట్లు చీలే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. 5,100 వరకు ఓట్లు ఉన్న ఈ గ్రామంలో 4 అభ్యర్థుల్లో ఒకరు గెలవాలంటే కనీసం 1,500 ఓట్లు రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ గ్రామాల్లోని ప్రజలను ఒకసారి తరచి చూస్తే ఇది ఎస్సీ రిజర్వ్డ్ దాదాపు 25 ఏళ్ల కాలానికి తర్వాత అవుతున్నప్పటికీ వేరే ఉన్నత వర్గాల వారే వీరి పెత్తనంగా కనిపిస్తుందని చెప్పి వారు చెబుతున్న పరిస్థితి ఉంది. దీంతో కొంతమంది ఎస్సీ వర్గాల ప్రజలు ఓటు వేసేందుకు కూడా నిరాశ చెందుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. అయితే గతంలో సర్పంచ్లుగా పనిచేసిన వారు ఈసారి కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే క్రమంలోనే ఇలాంటి ప్రచార కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారని చెబుతూ ఉన్నారు. రాజకీయ పార్టీల్లో కూడా కొన్ని మద్దతు పలుకుతున్నప్పుడు అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు 3 పార్టీలకు సంబంధించి అభ్యర్థులకు మద్దతు పలుకుతున్నప్పటికీ రాజకీయాలతో అంటే పార్టీలతో సంబంధం లేని ఎన్నికలు అయినప్పటికీ ఆయా పార్టీల్లో గతంలో పనిచేసిన వాళ్ళు ఇక్కడ స్థానికంగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. ప్రచారంలో కూడా వారే ముందస్తుగా కనిపిస్తున్నారు. ఎవరైతే ప్రచారంలో ఉన్న అభ్యర్థులు ఉంటారో వారు ఎవరైతే ప్రజలను కలుస్తున్న సందర్భంలోనూ ఈ ఎవరైతే ఉన్నత వర్గాలకు చెందిన వారు ఉంటారో వారు మొబిలైజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రలోభాలకు కూడా కొంత అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపై ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్ గౌడ్, జీ న్యూస్, మల్కాపూర్ నుంచి.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.